గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్కు సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చింది. అసలు ఆ మాస్టర్ ప్లానే కరెక్ట్ కాదు, గతంలోనే తమకు సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్లో చిన్న సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందని బీజేపీ చెప్పినప్పటికీ కూడా ఆ మాస్టర్ ప్లాన్ను అలాగే ముందుకు వెళ్ళారు. దీంతో రైతులు చాలా నష్టపోతున్నారని చెప్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ఒకవైపు రంగారెడ్డి, మరొకవైపు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఏం కోరుకుంటున్నారు అసలు? 2008లో హెచ్ఎండిగా రూపాంతరం చెందిన తర్వాత 2012లో హైదరాబాద్ అభివృద్ధి గురించి హెచ్ఎండి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. 20 సంవత్సరాల ప్రణాళికతోటి రూపొందించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో జోన్లుగా కన్వర్షన్ చేయాలనేటటువంటి ఆలోచన చేస్తే ఆ రోజే ఉన్నటువంటి మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. జోన్ల నిర్ణయము రైతుల అభిప్రాయం తీసుకొని ఒక సాహిత్యకంగా చర్చ జరిగి నిర్ణయించాలి, దీన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాకుండా అనేది ఆ రోజే తెర మీద తీసుకొచ్చారు. కానీ అప్పటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా అధికారులు నిర్ణయించి జోన్లను రైతుల మీద రుద్దడం జరిగింది. దాంతో ఈ గత 12 సంవత్సరాల నుంచి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి సొంత భూమి ఉన్నా కూడా వాళ్ళ సొంత భూమిలో వాళ్ళకు ఏ విధమైనటువంటి యాక్టివిటీ చేయాలన్న నిర్మాణాలు చేసుకోవాలన్నా వాళ్ళ పరిధిలో లేనటువంటి పరిస్థితి. కన్జర్వేషన్ జోన్ ఉందంటే ఆ రైతు సొంత మిల్లు కూడా పొలంలో కట్టుకోలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. మన పక్కనే రెసిడెన్షియల్ జోన్ సర్వే నెంబర్ పక్కన ఉంటే రెసిడెన్షియల్ జోన్లో ఉంటే అందులో మల్టీపర్పస్ బిల్డింగ్లు అవన్నీ కూడా పర్మిషన్. దాంతో ఏమైందంటే పక్కన ఉన్నటువంటి రైతుది ఎక్కువ రేటు పోతే దాంట్లో సగం రేటు కూడా ఈ రైతుకు రానటువంటి పరిస్థితితో ఈరోజు రైతులందరూ కూడా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి. అదొక్కటే కాదు, దీంతో ఏమవుతుందంటే దళారులు ఎవరైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ రైతుల దగ్గర వాళ్ళు తక్కువ రేట్లకు తీసుకొని వాళ్ళు రైతుల ఆ భూములు మళ్ళీ కన్వర్షన్ చేసుకొని వాళ్ళు వెంచర్లు చేయడం కానీ విల్లాలు కట్టడం కానీ చేయడం వల్ల ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతారు. మేము కోరేది ఏంటంటే రైతు తన కష్టపడి తన తాతల నుంచి తండ్రుల నుంచి ఉన్నటువంటి వారసత్వంతో వచ్చినటువంటి ఆస్తులు కానీ కష్టపడి కొన్నటువంటి ఆస్తులు కానీ ఈరోజు రైతులకు వాళ్ళ భూమి మీద హక్కులు లేనటువంటి పరిస్థితి గతంలో ఈ మాస్టర్ ప్లాన్ తోటి జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ గతంలో 7 జిల్లాల్లో దాదాపు 70 మండలాల్లో 24 మున్సిపాలిటీలు దాదాపు 7,257 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండిఏ విస్తీర్ణం ఉంది గతంలో. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతోమంది రైతులు నష్టపోయారు. ఈరోజు ప్రభుత్వం కొత్తగా ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ హెచ్ఎండిఏను దీని పరిధిని విస్తరిస్తున్నాం. ఈరోజు 666 తర్వాత 5 కిలోమీటర్ల వరకు కూడా దీన్ని విస్తరిస్తున్నామని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. కనీసం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రజలకన్నా ఆ రోజు ఉన్నటువంటి రైతులకు న్యాయం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్నా దీని మీద స్పందించి ఒక ప్రణాళికాబద్ధంగా రైతుల అభిప్రాయం మేరకు రైతులకు వాళ్ళ భూమి వాళ్ళ హక్కు, దాన్ని మార్పు చేసుకునేటటువంటి హక్కు కూడా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండి ఆఫీసులను ఉండాలి, లేకపోతే ఏదైతే లోకల్గా ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి మండలంలో కానీ ఆ విధమైనటువంటిది ఉండాలి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళు కన్జర్వేషన్ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి దగ్గర ఫైల్ వెళ్ళాలి. ఒక సామాన్య రైతు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందా? దీని మీద మేమేమో భారతీయ జనతా పార్టీ తిరిగి ఈరోజు హెచ్ఎండిఏ పరిధి విస్తరిస్తున్నారు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మేము దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకోవాలనుకుంటున్నాం. దీని మీద ముఖ్యమంత్రిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. రైతుల అభిప్రాయం మేరకు రైతులకు వాళ్ళకు అనుకూలమైనటువంటి విధంగా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించాలి, భూముల మీద వాళ్ళ హక్కులు ఉండాలనేది మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మేము ఈరోజు కరపత్రం తీస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా లెటర్ రాయడానికి మేము ప్రొఫార్మా కూడా తయారు చేయడం జరిగింది. రైతుల అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని దీని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒకవైపు రైతులకు సంబంధించి కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఇబ్బందులు సీఎం వరకు వెళ్ళాలి, అక్కడికి వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి కింది స్థాయి అధికారులకు దానికి సంబంధించి కూడా వాళ్ళకు అధికారాలు ఇవ్వాలి అని చెప్పి కూడా రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి అంటారు. మరొక జిల్లా అధ్యక్షురాలు సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి అధ్యక్షురాలు ఒకవైపు ఉన్నారు. గోదావరి అంజిరెడ్డి గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఇది. మేడం, మీ జిల్లాలో కూడా చాలా వరకు హైదరాబాద్కు సంబంధించి కూడా ఉంది, మీరేం చెప్తారు? ఎంత ఉంది మీ జిల్లాకు సంబంధించి? మేము చెప్పేదైనా అన్ని జిల్లాలు చెప్పేదైనా కూడా ఈరోజు రైతులకు న్యాయం జరగాలనే ఒక భారతీయ జనతా పార్టీ పోరాటం. గతంలో కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టు అప్పుడు
మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మరి భారతీయ జనతా పార్టీ నుండి అందరు కూడా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అప్పుడు రాష్ట్ర నాయకులు కావచ్చు, రాష్ట్ర జిఎస్లు కావచ్చు, అందరూ కూడా కలిసి వినతి పత్రం ఇచ్చి అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈరోజు రైతులకు ఎన్ని ఎకరాలున్నా కూడా వారికి హెచ్ఎండిఏ లేఅవుట్ కింద ఇబ్బందులు పెట్టడం వల్ల వాళ్ళ ఉన్నటువంటి ల్యాండ్లో వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోలేకపోవడము, ఒక అపార్ట్మెంట్ కట్టుకోలేకపోవడము, వాళ్ళు ఏది చేసుకోవాలన్నా కూడా దాని మీద వాళ్ళ భూమి మీద వాళ్ళకే అధికారం లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వారికి స్వతంత్రం లేకపోవడం వల్ల వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మా యువతలకు వచ్చేసరికి 100 గజాలు 1000 గజాలు ఉన్నా కూడా చాలామంది వాళ్ళు కమర్షియల్గా కట్టుకొని కూడా వాళ్ళు రెంట్స్ వచ్చే విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎటుపోయి నష్టపోయేది ఏంటంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతులే నష్టపోతున్నారు. కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్కు వచ్చే ఈ 7 జిల్లాలలో ఏదైతే ఉందో ఆ 7 జిల్లాలలో ఫస్ట్ ముఖ్యంగా రైతుల గోడు వినాలి, రైతుల బాధ వినాలి. రైతులకు ఇష్టం ఉందా లేదా, ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి ఖరీదు వాళ్ళకి కట్టి చేయడమా లేదా ప్లేస్కు వాళ్ళ జాగాకి జాగా ఇవ్వడమా, ఏదో ఒకటి రైతులని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని మెప్పించి ఒప్పించి తీసుకోగలిగితే బాగుంటుంది. కానీ ఈరోజు వాళ్ళ రైతుల మీద హక్కు వాళ్ళకు లేకుండా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళ హక్కులను మనం స్వాధీనం చేసుకోవడానికి మనమెవరు? కాబట్టి రైతుల స్వీకరణ మేము కూడా తీసుకోవడానికి ముందుకెళ్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజే మరి ఉన్నటువంటి 70 మండలాలలో 750 గ్రామాలలో ఈ 7 జిల్లాలలో ఉన్నటువంటి పరిధిలో అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర అందరి దగ్గర కూడా మరి సంతకాల సేకరణ తీసుకొని రేవంత్ రెడ్డి గారికి కూడా ఈరోజు మేము మరి వాళ్ళకు ప్రొఫర్మా కూడా రెడీ చేసినాం. ఈ విధంగా అందరు రైతుల బాధ ఏందో కూడా తీసుకుపోయి వాళ్ళ ముందు పెడతాం. ఇది అంతకీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ఏదైతే తీసుకుపోతున్నామో అప్పటికి కూడా వాళ్ళు కనుక దిగి రాకపోతే ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి రైతులకు అండగా ఉండడానికి వారికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఉంటుందని చెప్పి తెలియడం కోసం మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2012లో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ యొక్క మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు రైతులకు అనుకూలంగా కాకుండా బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, పలుకుబడి ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఆ యొక్క భూముల యొక్క జోనల్ను నిర్ణయించడం అనేది జరిగింది. దాన్ని రైతులకు అనుకూలంగా మార్చాలని చెప్పి 2012లోనే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ మార్చకుండా యథావిధిగా అట్లనే ఉంచడం జరిగింది. కానీ ఈ 10-12 సంవత్సరాల్లో నగరం పెరిగిపోయినటువంటి దృష్ట్యా పూర్తిగా విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చారు, జిహెచ్ఎంసీలో కలిపినరు. అయినప్పటికీ కూడా ఈ యొక్క భూములు కన్జర్వేషన్ జోన్లో సెమీ పబ్లిక్ జోను, ట్రాఫిక్ జోను, అదేవిధంగా కన్జర్వేషన్ జోను ఈ రకమైనటువంటి జోన్లో ఉంచడం వల్ల రైతులకు ఎకరా భూమి ఉన్నా, 2 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. 111 జీవోలో 10% ఇస్తున్నారు, కానీ అంతకంటే అధ్వానము ఈ యొక్క కన్జర్వేషన్ జోన్లో ఉంది. కాబట్టి ఈ కన్జర్వేషన్ జోన్ నుంచి మల్టిపుల్ జోన్లోకి, రెసిడెన్షియల్ జోన్లోకి మార్చాలి రైతుల యొక్క భూములు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి భూములు, రైతుల భూములు అన్నింటినీ కూడా ఈ జోన్లో మార్పిడి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి రైతులకు కూడా కనీసం 5 ఎకరాల వరకు వారి యొక్క అవసరాలకు అనుగుణంగా జోన్ మార్పిడి చేసుకునేటటువంటి స్వేచ్ఛ, అవకాశం ఆయా రైతులకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మేము ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. మరి రేపటి నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ దాదాపు 50,000 మంది రైతులకు ఈ రకంగా నష్టం జరుగుతూ ఉన్నది, అన్యాయం జరుగుతుంది. ఒకవైపు మల్టిపుల్ జోన్లో మరి బడాబాబులు 50 అంతస్తులు 40 అంతస్తుల ఇల్లు కట్టుకుంటే ఇక్కడ ఈయన సొంతం ఒక అంతస్తు కూడా, ఒక ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి దీన స్థితిలో రైతులు ఉన్నారు. అమాయక రైతులు బలైపోతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితి మారాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు హెచ్ఎండి యొక్క పరిధిని విస్తరించబోతూ ఉన్నారు. 666 నుంచి ఇంకొక 5 కిలోమీటర్ల వరకు కూడా విస్తరిస్తామని మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ జోన్లో ఏదైతే నిర్ణయం జరిగిందో అందులో శాస్త్రీయత లేదు, ఒక పద్ధతి లేదు. అమాయకుల యొక్క భూములను ఈ పర్సంటేజ్ ప్రకారం ఈ జోన్లలో పెట్టి
మిగతా భూములను మాత్రం ఇష్టం వచ్చినట్టుగా రెసిడెన్షియల్ జోన్లో పెట్టడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వివక్ష, ఈ యొక్క అన్యాయానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుంది రైతుల తరఫున. మరి తప్పకుండా ఈ యొక్క జోన్ల మార్పిడి ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని, ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం రైతులకు అనుకూలంగా ఈ జోన్ల మార్పిడి చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. రైతుల భూములకు వాళ్ళ సొంత భూమి మీద వాళ్ళ హక్కులు ఉండకపోవడం ఏంది, ఆ హక్కులు వేరొక దగ్గర ఉండడం ఏంటనే ప్రశ్న ఖచ్చితంగా కొత్త హెచ్ఎండిఏ పరిధి ఏదైతే ఉందో దాన్ని విస్తరించేటప్పుడు రైతుల గోడు వినాలని చెప్పి కూడా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అంటుంటే, మరొక వైపు ఓవరాల్గా బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఒకటే చెప్తున్నారు. జిల్లాల అధ్యక్షులు 7 జిల్లాలకు సంబంధించి దాదాపు 70 మండలాలు 700కు పైగా గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి రైతులకు న్యాయం జరగకపోతే దీని మీద ఉద్యమం చేస్తాము, రేవంత్ రెడ్డికి దాని మీద కూడా ఒక లేఖ రాస్తున్నాం, దానికి సంబంధించినటువంటి ప్రొఫైల్ కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి రైతుల వద్ద సంతకాలు తీసుకొని రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా కూడా వంచి లోకల్గా కూడా రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పి కూడా బీజేపీ జిల్లా అధ్యక్షులు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.